49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. గత 8 ఏళ్లుగా దేశ విధ్వంసమే ఎజెండాగా పరిపాలన కొనసాగిస్తోన్న మోదీ సర్కార్ అంతు లేకుండా వినాశనం దిశగా వెళుతోంది. అధికారంలోకి రాగానే విదేశాల్లో మూలుగుతోన్న నల్లధనాన్ని తెస్తామని ప్రగల్భాలు పలికిన బీజేపీ బ్యాంకు దొంగలను దర్జాగా దేశం దాటిస్తూ అవినీతిలో అగ్రగామిగా వెలిగిపోతున్నాడు. పెద్ద నోట్ల రద్దుతో మొదలైన విధ్వంస రచన క్రమేణా అన్ని రంగాలకు విస్తరిస్తూ చివరకు తనకు వ్యతిరేకంగా నిరసనలు చేసిన వారి ఇళ్ల మీద పడి బుల్డోజర్లతో ఇల్లు కూల్చి వీధుల పాలు చేసే నీచ స్థాయికి దిగజారిపోతోంది. బీజేపీ ఎన్నికల గుర్తుగా కమలం బదులు బుల్డోజర్ను ఎంచుకుంటే బాగుంటుందని సెటైర్లు పేలుతున్నాయి. ఈ దేశానికి జాతీయ పక్షి, జాతీయ జెండా, జాతీయ గీతం ఉన్నట్లే జాతీయ వాహనంగా బుల్డోజర్ను ప్రకటించమని వ్యంగ్యాలు వినిపిస్తున్నాయి. 2 గుజరాతీలు ఈ దేశాన్ని మరో 2 గుజరాతీయులకు దోచిపెడుతున్నారన్న ప్రచారం 100కి 100 పాళ్లు నిజమన్నట్లుగా తాజాగా అభినవ కుబేరుడు, మోదీ గారి ముద్దుల చెలికాడు గౌతమ్ అదానీని ప్రపంచ కుబేరుల్లో 6వ స్థానానికి చేర్చిన మోదీ అంతటితో తృప్తి పొందక ప్రపంచంలోనే నెంబర్ 1 కుబేరుడుగా చెయ్యాలని నానా బీభత్సంగా ప్రయత్నాలు చేస్తూ దానికోసం ఎంతటి నీచానికైనా దిగజారటానికి సిద్ధమయ్యారని ఇటీవల శ్రీలంకలో చోటు చేసుకున్న పరిణామాలు తెలియచేస్తున్నాయి. అసలే శ్రీలంక స్వయంకృతాపరాధాలతో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న సమయంలో అక్కడ విద్యుత్ ప్రాజెక్టును గౌతమ్ అదానీకి అప్పగించాలని శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స మీద భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒత్తిడి తెచ్చారని శ్రీలంక ఎలక్ట్రిసిటీ అథారిటీ చైర్మన్ ఫెర్డినాండో మొన్న 10వ తారీఖున శ్రీలంక పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కమిటీ ముందు వాంగ్మూలం ఇవ్వటం సంచలనం సృష్టించింది. ఆయన వాంగ్మూలంతో దేశం మొత్తం దుమారం రేగింది. గుట్టుగా ఉండాల్సిన విషయం రట్టు కావటంతో పరువు పోగొట్టుకుని ఫెర్డినాండో తన పదవికి రాజీనామా చేసి ఇంటి ముఖం పట్టారు. అదానీకి ప్రాజెక్ట్ ఇవ్వాలని మోదీ ఒత్తిడి చేసినట్లు అధ్యక్షుడు రాజపక్స స్వయంగా నాతో చెప్పారని ఫెర్డినాండో చెప్పటం కలకలం సృష్టించింది. అదానీకి ప్రాజెక్టు వచ్చిందో రాలేదో తెలియదు కానీ ఫెర్డినాండో తన పదవిని పోగొట్టుకోవాల్సొచ్చింది. భారతదేశంలోని పరిశ్రమలను, ప్రభుత్వ రంగ సంస్థలను, సమస్త వనరులను దోచుకుంటోంది చాలక మోదీ అండ చూసుకుని పొరుగు దేశాల్లో కూడా దోపిడీకి తెగబడ్డ అదానీ శ్రీలంక ప్రజల నుంచి నిరసనలు ఎదుర్కోవాల్సొస్తోంది. అదానీకి ఇచ్చిన అన్ని కాంట్రాక్టులను రద్దు చేయాలని అక్కడి కార్మికులు ప్రభుత్వానికి నోటీసులిచ్చారట. విదేశాల్లో భారత ప్రతిష్ట రోజు రోజుకు గుర్రపు డెక్కలా తెగ పెరిగిపోతోందని డప్పులు కొట్టుకుంటోన్న బీజేపీకి శ్రీలంక ఉదంతంతో ఉన్న పరువు కాస్త మంటగలిసిపోయినట్లయింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా గుజరాత్ మోడల్ అంటూ దేశాన్ని ఊదరగొట్టి మీడియాను గుప్పిట్లో పెట్టుకుని చెక్క భజనలు చేయించుకుంటూ తప్పుడు ప్రచారాలకు తెగబడ్డారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా మత కల్లోలాలను రేపి గోద్రా అల్లర్లలో వేలాది మంది మైనార్టీలను ఊచకోతను కోసి రాక్షస పాలనను అందించారు. ఆ తరువాత తన పరిపాలనలో గుజరాత్ రాష్ట్రం అద్భుతమైన అభివృద్ధిని సాధించిందని, దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా పారిశ్రామికంగా దూసుకెళ్లిందని, ఒక్క నయా పైసా కూడా అవినీతి జరగలేదని, కేంద్రంలో తమకు అధికారమిస్తే దేశం మొత్తాన్ని గుజరాత్ లాగా చేస్తామని మాయమాటలు చెప్పి ప్రధాని పీఠాన్నెక్కారు. నిజానికి గుజరాత్ రాష్ట్రంలో 25 ఏళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వాలే ఉన్నప్పటికీ ఈనాటికి అక్కడ కరెంటు కోతలు, పవర్ హాలిడేస్తో ప్రజలు అల్లాడిపోతున్నారు. వేలాది పరిశ్రమలు మూతబడిపోయి లక్షల్లో ఉద్యోగాలు పోతున్నాయి. తమ ప్రభుత్వ వైఫల్యాలు ప్రపంచానికి తెలిస్తే ఎక్కడ అధికారం ఊడిపోతుందో అన్న భయంతో మతం మత్తు జనాల్లోకి ఎక్కిస్తూ మూఢభక్తులను తయారు చేసి వాట్సాప్ యూనివర్సిటీల ద్వారా లక్షలాది రూపాయలు జీతాలిస్తూ పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని దేశం ఎంతో అభివృద్ధిని సాధించినట్లు దొంగ ప్రచారం చేసుకుంటున్నారు. ఒక దేశ ప్రధాని ఇతర దేశాల్లో ఒక పార్టీ కోసం ప్రచారం చేయటం గతంలో ఎన్నడూ జరగలేదు. కానీ మోదీ మాత్రం అలాంటి దౌత్య సంప్రదాయాలను గాలికొదిలేసి గత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను మరోసారి ఎన్నికల్లో గెలిపించాలని అమెరికాలో ప్రసంగించి మన దేశం పరువును నిలువునా తీసేశారు.
ఒకవేళ మరొక దేశపు ప్రధాని మన దేశం వచ్చి మోదీని ఓడించాలని ప్రచారం చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అలాంటి దుష్ట సంప్రదాయాలను, దౌత్య వ్యతిరేక విధానాలను మనం సహించగలమా? మరి మోదీకి ఆ మాత్రం జ్ఞానం లేకుంటే ఆశ్చర్యంగా లేదు. దేశంలో నల్లధనాన్ని అరికడతామని చెప్పి ఒక్కసారిగా పెద్ద నోట్లు రద్దు చేసి ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చారు. పెద్ద నోట్లు రద్దు చేస్తే దేశంలోని నల్లధనం ఎలా అరికట్టబడుతుందో ఆ పరమాత్ముడికే తెలియాలి. రాత్రి 8 గంటలకు కేబినెట్ మీటింగ్ జరుగుతుండగా హఠాత్తుగా మధ్యలో బయటికెళ్లి దూరదర్శన్ స్టూడియోకు వెళ్లి పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించి యావత్ దేశాన్నే షాక్ కు గురి చేశారు మోదీ. మోదీ చేసిన ప్రకటనతో దేశం ఉక్కిరిబిక్కిరయ్యింది. చేతిలో నగదు ఉన్నవారు డిపాజిట్ చేయటానికి హడావిడిగా బ్యాంకులకు పరిగెత్తారు. తమ సొమ్ము తాము తెచ్చుకోవటానికి బ్యాంకుల ముందు క్యూలలో నిల్చుని వందల మంది వృద్ధులు మరణించారు. విదేశాల్లో మనవాళ్లు దాచుకున్న నల్లధనాన్ని 100 రోజుల్లో తెచ్చి ప్రతి పౌరుడి ఖాతాలో 15 లక్షలు వేస్తామని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు మోదీ. కానీ 8 ఏళ్ల పాలన తరువాతైనా ఒక్క రూపాయి మన ఖాతాలో జమ అయ్యిందా? మన కళ్ల ముందే బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసిన పారిశ్రామికవేత్తలు పారిపోయి విదేశాల్లో జల్సాలు చేస్తుంటే మన మోదీ గుడ్లప్పగించి చూస్తున్నాడు. వారిని దేశం దాటించడం వెనుక ఎన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. ఇక మోదీ తెగబడుతోన్న ఆర్థిక అరాచకం అంతా ఇంతా కాదు. పాడి ఆవుల్లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను, పల్లి బఠానీలను అమ్మినంత చవకగా అంబానీ, అదానీలకు అమ్మేస్తున్నారు. ఒక ఎయిర్ ఇండియా కావచ్చు, ఒక LIC కావచ్చు, ఒక పోర్ట్ కావచ్చు, ఒక ఎయిర్పోర్ట్ కావచ్చు, ఒక రైల్వే లైన్ కావచ్చు, ఒక సిమెంట్ కంపెనీ కావచ్చు, ఒక బొగ్గు గని కావచ్చు, కాదేది అమ్మకానికి అనర్హం అన్నట్లు ఆ ఇద్దరు గుజరాతీ వ్యాపారులకు మోదీ దోచిపెడుతుంటే ఈ దేశం ఎటుపోతుందో అర్థం కావటం లేదు. దేశంలో వందల మంది పారిశ్రామికవేత్తలు ఉండగా అన్ని రంగాల పరిశ్రమలు ఒక్క అదానీ గ్రూప్ కు మాత్రమే వెళ్లటం వెనుక రహస్యం ఏం? తెలుగువాడైన జీవి కృష్ణారెడ్డి ముంబై విమానాశ్రయాన్ని నిర్వహిస్తుంటే ఆయన నుంచి బలవంతంగా విమానాశ్రయాన్ని గుంజేసుకుని అదానీకి అప్పగించడంలో ఆంతర్యం ఏమిటి? ఇది దోపిడీ కాదా? మోదీకి ఏ విధమైన భాగస్వామ్యం లేకుండానే ఇన్ని కుంభకోణాలు సాగుతున్నాయా? మోదీ ప్రధానమంత్రి అయిన 8 ఏళ్లలోనే బీజేపీ దేశంలోనే అత్యంత ధనికమైన పార్టీ ఎలా అయ్యింది? గత ఎన్నికల్లో వేలాది కోట్ల రూపాయలను ఎలా ఖర్చు చేయగలిగింది? ఈ డబ్బంతా ఏ కుంభకోణము చేయకుండానే వచ్చిపడిందా? రఫేల్ కుంభకోణం మోదీ అంగీకారం లేకుండానే జరుగుతోందా? అవే రఫేల్ విమానాలు మన పొరుగునున్న ఇండోనేషియా దేశం మనకన్నా చౌకగా ఎలా కొనగలిగింది? రఫేల్ విమానాల కొనుగోలు ఒక పెద్ద కుంభకోణమనే ఈ దేశంలో పౌరులు, రాజకీయ పార్టీలు బలంగా నమ్ముతున్నాయి. సభా సంఘం వేసి విచారణ జరిపించి నిగ్గు తేల్చే దమ్ము మోదీకి ఉందా అని సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు. మోదీ మహా సత్యహరిశ్చంద్రుడని, నోట్లో వేలు పెట్టినా కొరకలేని పసిబాలుడని బీజేపీ అంధభక్తులు డప్పులు కొట్టుకుంటుంటే నమ్మే పిచ్చివాళ్లు ఎవరున్నారు దేశంలో? అమిత్ షా ఎన్ని వేల కోట్ల కుంభకోణాలు చేశారు. ఆయన కొడుకు జైషా ఎన్ని కోట్లు కాజేశాడు. క్రికెట్ బ్యాట్ పట్టుకోవటమే చేతగాని ఆయన బీసీసీఐ కార్యదర్శి ఎలా కాగలిగాడు? కాంట్రాక్టర్ల అవినీతిని బహిరంగంగా సమర్థించిన నితిన్ గడ్కరీ ఎన్ని వేల కోట్లు భోంచేశారు. కాంగ్రెస్ పార్టీ వేల కోట్ల రూపాయలను దోపిడీ చేసిందని, కుంభకోణాలు చేసిందని ఆర్తనాదాలు చేసే బీజేపీ కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లలో చెయ్యలేని దోపిడీని ఒక్క 8 ఏళ్లలోనే చెయ్యగలిగింది. దేశంలోనే అత్యంత ధనిక పార్టీగా బీజేపీ ఏ కుంభకోణాలు చెయ్యకుండానే ఎలా ఎదిగింది? అప్పుడెప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంతో ముందు చూపుతో నెలకొల్పిన ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ టెలికాం, పోస్టాఫీస్, LIC లాంటి సంస్థలను కూడా ఒక పథకం ప్రకారం దివాళా తీస్తూ ఇద్దరు కుబేరులకు అన్ని రకాల పరిశ్రమలు కట్టబెట్టడం వెనుక ఎన్ని వేల కోట్లు చేతులు మారుతున్నాయో లోగుట్టు పెరుమాళ్లకే ఎరుక.
ఇక సామాన్యుడు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరను కేవలం 8 ఏళ్లలో 450 రూపాయల నుంచి 1100 చేసి సామాన్య మధ్యతరగతి వారి నడ్డి విరగొట్టారు మోదీ. ప్రపంచంలో అన్ని దేశాల కన్నా మన దేశంలోనే పెట్రోల్ ధరలు ఎక్కువ. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినా మన దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పైకి పాకుతుండటం వెనుక రహస్యం ఏంటో మోదీ చెప్పగలరా? దీనిలో ఏ కుంభకోణమూ లేదా? రాష్ట్రాలను పన్నులు తగ్గించుకోవాలని సుద్దులు చెప్పే మోదీ కేంద్రం విధిస్తోన్న పన్నులను ఎందుకు తగ్గించరు? ఇది దోపిడీ కాదా? ఈ దోపిడీలో కేంద్ర సర్కారుకు వాటాలు లేవంటే నమ్మాలా? దేశ జీడీపీ గత 8 ఏళ్లలో ఎంత దిగజారిపోయింది. ఇరుగు పొరుగు చిన్న దేశాల కన్నా తక్కువ జీడీపీ నమోదు చేస్తోన్నది భారతదేశం అంటే మోదీ సిగ్గుపడాలా లేదా? డాలర్తో రూపాయి మారకం విలువ 78 రూపాయలకు పడిపోయిందంటే అంతకన్నా అవమానం మరేముంది? భారత పాస్పోర్టు విలువ పడిపోయిందంటే అందుకు కారణం ఎవరు? ఇప్పుడు ఈ దేశ ప్రజలకు మోదీ సంజయ్షీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదా? గత 8 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో సాధించిన విజయాలను తల పైకెత్తి సగర్వంగా చెప్పుకోగలదు. ఒక కాళేశ్వరం చాలు తెలంగాణ అభివృద్ధికి నిదర్శనంగా గర్వంగా చెప్పుకోవటానికి. రైతులకు ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్లు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఆరోగ్యశ్రీ, అడుగడుగునా ఫ్లైఓవర్లు, 2.5 లక్షల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, వేలాది గురుకుల పాఠశాలలు. ఇలా ఒకటి కాదు, 2 కాదు, 1000 చెప్పుకోగల సత్తా తెలంగాణకుంది. గత 8 ఏళ్లలో మోదీ ఈ దేశానికి ఒరగబెట్టిందేంటి? ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసి దీన్ని మేం నిర్మించాము అని మేసం మెలయ్యగల దమ్ము మోదీకి ఉందా? ఒక్క పరిశ్రమ తెచ్చామని చెప్పుకునే సాహసముందా? మోదీ పాలన మొత్తం అవినీతిమయం, కుంభకోణాల పుట్ట. ఏ విధమైన లాభం లేకుండా అంబానీ, అదానీలకు దేశ సంపదను మొత్తం కట్టబెడుతున్నారా? ఒకప్పుడు పారిశ్రామిక రంగం అనేక విభాగాలుగా వివిధ పారిశ్రామికవేత్తల చేతుల్లో ఉండేది. నేడు అన్ని రంగాలు అదానీ చేతుల్లోకి వెళుతున్నాయంటే అందుకు మోదీకి ఎన్ని వేల కోట్ల ముడుపులందుతున్నాయి? తమను వ్యతిరేకించే నాయకులు, ప్రభుత్వాల మీద దర్యాప్తు సంస్థలు అనే వేట కుక్కలను ఉసిగొల్పి భయపెట్టి లొంగదీసుకోవటం మోదీ పాటిస్తోన్న కుటిల నీతి. దాదాపు దేశం మొత్తం మోదీకి భయపడుతోన్న వేళ నిర్భయంగా గొంతెత్తుతోంది ఒక్క కేసీఆర్ మాత్రమే అన్న సంగతి దేశం గమనించాలి. మోదీ దురన్యాయాలను, అవినీతిని, నియంతృత్వ వైఖరికి చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉంది. మాయమాటలతో ఎన్నాళ్లు ప్రజలను మోసం చేయటం మోదీకి సాధ్యం కాదు. 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానతో గోవిందా అన్నట్లు మోదీ పాలిటి గాలివాన కాదు, సునామీ దక్షిణ భారతదేశం నుంచి ప్రచండంగా విజృంభించే రోజు సమీపిస్తోంది. మోదీని గద్దెదించకపోతే భారతదేశాన్ని అంబానీ, అదానీలకు అమ్మేయటం ఖాయం. ఒకనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఇండియాకు వ్యాపారం కోసం వచ్చి చివరకు 200 సంవత్సరాలు భారతదేశాన్ని పాలించారు. మోదీకి అడ్డుకట్ట వేయకపోతే మరొకసారి అదానీలకు ఈ దేశం ఊడిగం చేయాల్సి వస్తుంది. మోదీ పాల్పడిన కుంభకోణాలు, అవినీతి, దోపిడీ మీద తక్షణమే సిబిఐ విచారణ జరిగి తీరాలి. తన అవినీతిని ప్రజలు గ్రహించకుండా వారి మధ్య మతం చిచ్చు పెడుతూ భావోద్వేగాలకు గురి చేస్తూ మత్తులో ముంచెత్తటం మోదీ పాటిస్తోన్న సూత్రం. బీజేపీ పాలనలో బుల్డోజర్లతో ముస్లింస్ ఇళ్లను కూల్చివేస్తున్నా ఆ రాక్షసత్వాన్ని సమర్థిస్తోన్న జాతిని తయారు చేస్తున్నారంటే మోదీ సారథ్యంలో దేశం ఎటువైపు వెళుతోంది? 10 రోజుల క్రితం బీజేపీ అధికారం వెలగబెడుతోన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నూపూర్ శర్మ చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలకు నిరసన తెలిపిన ముస్లిం కుటుంబానికి చెందిన 2 వ్యక్తుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేశారు పోలీసులు. వారు నిర్మించుకున్న ఇల్లు మున్సిపల్ నిబంధనలకు అనుకూలంగా లేవని కారణాలు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం లేని గృహాలను కూల్చివేయటం మొదలు పెడితే దేశంలో ఒక్క ఇల్లు మిగలదు. చివరకు ప్రభుత్వ ఆఫీసులను కూడా నేలమట్టం చేయాల్సి వస్తుంది. ఇల్లు కూల్చివేయటం సబబా కాదా అన్న అంశం పక్కన పెడితే బుల్డోజర్లను ఉపయోగించి ఇళ్లను కూల్చేయటాన్ని కొందరు విద్యార్థికులు, ఉన్నతాధికారులు కూడా సమర్థిస్తూ మాట్లాడడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మన దేశంలో చట్టం, న్యాయం లేవా? అలా కూల్చేయటం తప్పు కాదు,
అప్పుడే మరోసారి ఉల్లంఘనలు జరగకుండా ఉంటాయని నిస్సిగ్గుగా కొందరు మేధావులు సైతం మాట్లాడడం దిగ్భ్రాంతికరం కదా. నేరం చేసిన వారి ఇళ్లను కూల్చివేయమని న్యాయస్థానం ఆదేశించిందా? కోర్టులతో పని లేకుండా ప్రభుత్వమే తన చేతుల్లోకి చట్టాన్ని తీసుకోవటం సమర్థనీయమేనా? అదే గనుక ఒక ధనిక పారిశ్రామికవేత్తదో రాజకీయ నాయకుడిదో అయితే అంత తేలిగ్గా కూల్చివేయగలరా? ఇది ఆటవిక న్యాయం కాదా? కంటికి కన్ను, పంటికి పన్ను న్యాయమే కరెక్ట్ అనుకునే పక్షంలో శిక్షా స్మృతిని మార్చాలి. దొంగతనం చేసిన వాడి 2 చేతులు నరకటం, మానభంగాలు చేసిన వారి మర్మంగాలు ఖండించటం, హత్యలు చేసిన వాడి తలను బహిరంగంగా నరకటం లాంటి, వ్యభిచారానికి పాల్పడ్డ వారిని నడి వీధుల్లో రాళ్లతో కొట్టి చంపటం లాంటి శిక్షలు అమలు చేస్తే నేరాలు చెయ్యాలంటే వణుకు పుడుతుంది. మోదీ సర్కార్ ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మన చదువుకున్న మేధావులు డిమాండ్ చేయగలరా? మోదీ నియంతృత్వ వైఖరిని చూస్తుంటే అందుకు కూడా అవకాశం ఉండకపోదు. మాజీ న్యాయమూర్తులు జస్టిస్ సుదర్శన్ రెడ్డి, జస్టిస్ గోపాలగౌడ, జస్టిస్ గంగూలీ మొదలైన వారు ఉత్తరప్రదేశ్లో జరుగుతోన్న పౌర హక్కుల ఉల్లంఘనను తీవ్రంగా తప్పుబట్టారు. బుల్డోజర్లతో కూల్చివేతలు అక్రమమని నిరసించారు. నిరసనకారుల ఇళ్ల మీదకు బుల్డోజర్లు పంపించటం చట్టాన్ని ఉల్లంఘించటమే కాక మానవ హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయని వారు మండిపడ్డారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలతో పోలీసులు రెచ్చిపోయారని, నిరసనకారులను చిత్రహింసలు పెట్టారని వారు ఆక్షేపించారు. ఈ పాశవిక ఉదంతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకోవాలని 12 మంది ప్రముఖులు లేఖలు వ్రాశారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. ఇవాళ ఇల్లు కూల్చేసిన ఆదిత్యనాథ్ యోగి ప్రతిపక్షంలో వెళ్లొచ్చు. అప్పుడు అవే బుల్డోజర్లు ఆయన ఇంటి మీద కూడా రావచ్చు. కాలం ఎప్పుడూ ఒకే రీతిలో సాగదని బీజేపీ గ్రహించకపోతే వారిని భగవంతుడు కూడా రక్షించలేడు. పరిపాలన చేతకాని, అభివృద్ధి చేయటం తెలియక మతపిచ్చిని రెచ్చగొడుతూ సమాజంలో చీలిక తెస్తూ ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతూ ఈ దేశాన్ని అనాగరిక యుగం వైపు తీసుకెళ్తోన్న బీజేపీ భవిష్యత్తులో అందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రజలు మేల్కోకపోతే మన దేశం కూడా ఆఫ్ఘనిస్తాన్ లాగా బీజేపీ తాలిబన్ల చేతిలో పడుతుంది. మేము అధికారంలోకొస్తే కేసీఆర్ కన్నా మిన్నగా అభివృద్ధి చేస్తాం, మరో 4 సాగునీటి ప్రాజెక్టులను కట్టిస్తామని చెప్పే దమ్ము లేకుండా మసీదులను తవ్వుతాం, శివలింగాలను తీస్తామంటూ బహిరంగంగా బీజేపీ నాయకులు బండి సంజయ్ లాంటి వాళ్లు మాట్లాడుతున్నారంటే ఇలాంటి వారికి అధికారం అప్పగిస్తే జరిగే ఘోరాలు ఎంత దారుణంగా ఉంటాయో ఆలోచించండి. మత కల్లోలాలు సృష్టిస్తూ, మనుషుల మధ్య చీలికలు తెస్తూ, కలతలు సృష్టిస్తూ, సమాజాన్ని చీల్చుతూ ఎన్నాళ్లు పరిపాలన చేస్తారు మోదీ? ఇంత ప్రజాకంటకంగా పరిపాలిస్తున్నా, ప్రజా వ్యతిరేక చర్యలు తీసుకుంటున్నా, దేశ సంపద మొత్తాన్ని అదానీలకు దోచిపెడుతున్నా గత ఎన్నికల్లో కూడా బీజేపీ గెలవటానికి కారణం ఏంటి? జాతీయ పార్టీ కాంగ్రెస్ బలహీన పడిపోవటం, రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల ఆ పార్టీ వారికే విశ్వాసం లేకపోవటం, మోదీని ధీటుగా ఎదుర్కొనే సామర్థ్యం కలిగిన నాయకుడు కాంగ్రెస్ పార్టీలో కాగడా పెట్టి వెతికినా కానరాకపోవటం. అందుకే చెట్టు లేని చోట ఆముదపు చెట్టే మహావృక్షం అన్నట్లుగా మోదీ నాయకత్వాన్ని ఈ దేశం భరించాల్సి వస్తోంది. కానీ అది ఎంతో కాలం సాగదు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాబోయే కొత్త పార్టీ కోసం భారతదేశం కళ్ళు కాయలు కాచేట్లు ఎదురు చూస్తోంది. సమైక్య పాలకుల చెర నుంచి తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కల్పించిన కేసీఆర్ మరోసారి ఈ దేశం కోసం ముందుకు దూకి దారి చూపాల్సిన అవసరం ఉన్నదని ప్రజల అభిప్రాయం. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టబోతున్నారనే వార్త దేశంలోనే సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటిదాకా కేవలం ఒక రాష్ట్రానికి మాత్రమే పరిచితులైన కేసీఆర్ ప్రకటనను టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రముఖ వార్తగా ప్రచురించింది. డెక్కన్ క్రానికల్, ఇండియన్ హెరాల్డ్, ది ట్రిబ్యూన్, ది హిందూ, జాగరణ్ తదితర ప్రముఖ జాతీయ మీడియా సంస్థలన్నీ ఇంచుమించు అవే కథనాలను ప్రచురించాయి. రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించడం కేసీఆర్ కు సాధ్యమవుతుందా అనేది చాలా మంది సందేహం. 1977 ఎన్నికలకు 2 నెలల ముందు అప్పట్లో 6 విభిన్న సిద్ధాంతాలు కలిగిన పార్టీలు జనతా పార్టీగా ఏర్పడి మహాశక్తివంతురాలైన ఇందిరాగాంధీని గద్దెదించగలిగాయి.
1980లో నెలకొల్పబడిన భారతీయ జనతా పార్టీ 1984లో కేవలం దేశవ్యాప్తంగా 2 సీట్లను మాత్రమే సాధించగలిగింది. అందులో ఒకటి తెలంగాణ నుంచి. అయినప్పటికీ నిరాశపడకుండా ప్రజల్లో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడి చివరకు 34 సంవత్సరాల పోరాటం తరువాత సొంతంగా మెజార్టీ సాధించి అధికారం దక్కించుకోగలిగింది. వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కకపోవటం ఇక్కడ ప్రాధాన్యత కాదు. బీజేపీ అనే ఒక పార్టీకి మరొక ప్రత్యామ్నాయం ఉంది అని ఈ దేశానికి చాటి చెప్పటమే ప్రధానం. ఒకసారి ఓట్ల శాతం చూసుకుంటే 2014లో బీజేపీకి వచ్చిన ఓట్లు కేవలం 31% మాత్రమే. 2019 ఎన్నికల్లో 37% మాత్రమే. అనగా 2 ఎన్నికల్లోనూ బీజేపీని వ్యతిరేకించిన వారే ఎక్కువ. దురదృష్టం కొద్దీ ఆ వ్యతిరేకతను సొమ్ము చేసుకునే సామర్థ్యం విపక్షాల్లో కొరవడింది. ఇక కేసీఆర్ వ్యూహాలను బీజేపీ ఏనాడో పసిగట్టింది. తమకు వ్యతిరేకంగా పార్టీ పెట్టడానికి ఆయా రంగం సిద్ధం చేస్తున్నారని ఏనాడైతే గ్రహించిందో ఆనాటి నుంచే కేసీఆర్ మీద ప్రత్యక్ష యుద్ధం మొదలుపెట్టింది. రాష్ట్ర బీజేపీ నాయకులు కేసీఆర్ ను డైరెక్ట్ గా అటాక్ చేస్తున్నారు. ఏనాడు తెలంగాణ ముఖం చూడని కేంద్ర మంత్రులు వరుసబెట్టి తెలంగాణలో పర్యటనలు చేస్తూ కేసీఆర్ ను దూషిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఏడాదికి ఒకసారి కూడా పర్యటించని ప్రధానమంత్రి ఈ సంవత్సరం మొదటి 6 నెలల్లో 2 సార్లు హైదరాబాద్ వచ్చారు. రాబోయే మాసంలో 3 రోజుల పాటు హైదరాబాద్ లోనే యావత్ కేంద్ర ప్రభుత్వం బీజేపీ తిష్టవేయ. సాధారణంగా ఏ పార్టీ అయినా తమ కార్యవర్గ సమావేశాలను తాము అధికారంలో ఉన్న రాష్ట్రంలో పెట్టుకుంటుంది. అందుకు భిన్నంగా సాధారణ ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీలో కేవలం 1 సీట్ మాత్రమే గెలిచిన బీజేపీ తెలంగాణలో తమ జాతీయ సమావేశాలను పెట్టుకుంటున్నాయంటేనే కేసీఆర్ ను చూసి ఆ పార్టీ ఎంతగా భయపడుతోందో గ్రహించవచ్చు. తనను వ్యతిరేకించే వారిపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పటం, భజనలు చేసే వారిపై ఈగవాలనివ్వకపోవటం గత 8 ఏళ్లుగా బీజేపీ అనుసరిస్తోన్న కుటిల నీతి. దేశంలోనే ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రతిపక్ష నాయకుడు మోదీని విమర్శించటానికి వణికిపోతుండటానికి కారణం అదే. కానీ కేసీఆర్ మాత్రం భిన్నం. ఈడిలకు బోడిలకు నేను భయపడను, దమ్ముంటే ఎన్ని విచారణలైనా జరిపించుకోండి, కేసులు పెట్టుకోండి అని బహిరంగ సవాల్ విసిరిన ఏకైక నాయకుడు కేసీఆర్. ఆ తెగింపే కేసీఆర్ లోని అరుదైన లక్షణం. దేశంలోని ఏ నాయకుడైనా అలా బీజేపీకి సవాల్ విసరగలిగారా? స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ల తరువాత కూడా దేశ రాజధానిలో నీళ్ల కరువు, కరెంటు కోతలు ఉన్నాయంటే ఇదేనా పాలన అనిపించటం లేదా? శతకోటీశ్వరులు, సహస్ర కోటీశ్వరులు కావటమేనా పరిపాలన అంటే? మత కలహాలతో దేశం అట్టుడికి పోవటమేనా పాలన అంటే? ఇతర దేశాల్లో మన దేశ ప్రతిష్టను మంటగలపటమేనా పాలన అంటే? ఎవరో ఒకరు ఈ దుర్మార్గానికి అడ్డుకట్ట వేయకపోతే దేశం సర్వనాశనమవుతుంది. కేసీఆర్ తన ప్రయత్నంలో విజయం సాధించకపోని ఆయన పోరాటమైతే కొనసాగుతుంది అని విశ్లేషకుల అభిప్రాయం. మామిడి మొక్కను నాటిన వాడికి దాని ఫలాలను రుచి చూసే అవకాశం రాకపోవచ్చు. అలా భయపడితే అసలు మామిడి చెట్టే ఉండదు. గమ్యం చేరాలనే లక్ష్యం, చిత్తశుద్ధి ఉన్నవాడు దారిలోని కంటకాలకు భయపడడు. కేసీఆర్ కూడా అలాంటివాడే. జై తెలంగాణ!